నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. గత కొన్ని రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద రాష్ట్ర రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయా రెండు రాష్ట్రాలకు సంబంధించి అని అంటే, ప్రస్తుతం నిన్న జరిగిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే అవుననే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రొటెక్షన్ షీల్డ్లా వాడుకుంటున్నారా, లేకపోతే అన్ని విషయాలకు ఆయనను ముందరేసి వెనక నడిపే రాజకీయం నడిపిస్తున్నారా? అసలు పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏంటి దీంట్లో? ఆయనను ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఆయనే ఎలివేట్ చేద్దామని అనుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. భరద్వాజ్ గారు నమస్తే. ఏంటి అసలు ఇప్పుడు మొన్నటి వరకు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక రకమైన చర్చ, ఇప్పుడు తెలంగాణకి ఎంటర్ అయిన తర్వాత ఇంకో రకమైన చర్చ. ఆయనని తెలియకుండా ఆయన దీంట్లో ఇరుక్కుంటున్నారా, తెలిసే ఇరుక్కుంటున్నారా, లేకపోతే ఆయన ప్రొటెక్షన్ షీల్డ్గా రెండు రాష్ట్రాలు అంటే నేతలు వాడుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల నేతలు కాదండి, ఆయన్ని కంట్రోల్ చేస్తోంది ఢిల్లీ నుంచి. ఆయన రిమోట్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ పెడతాడు ఆయన. నిన్న ఆయన ప్రసంగం మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్టే చదివాడు. ఇక్కడ ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు ఆయన. కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టాలి అనుకున్నారు. ఆ ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ తో చేయించారు. నిజంగానే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది. రెండు విధాలుగా గేమ్ నడిపింది వాళ్లే. ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన అనే స్కీమ్ కూడా ఢిల్లీ ప్రోగ్రామ్ లో భాగంగానే జరిగింది. అంటే ఇక్కడ ఆంధ్ర ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ద్వారా. తెలుగుదేశం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసి తెలంగాణలో వివిధ పాకెట్స్ లో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక రక్షకుడిగా రేవంత్ రెడ్డిని ప్రొజెక్ట్ చేయటం అనే స్కీమ్ వాళ్ళకు ఉపయోగపడే వ్యవహారమే ఫైనల్ గా. అందులో పవన్ కళ్యాణ్ ని వాళ్లే స్కీమ్ చేసి నడిపిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన వ్యూహమే ఈయన మాట్లాడేది. ఈయన సొంత గొడవ ఏమీ కాదు. ఆయనలో ఎక్కడో ఒక చిన్న పెయిన్ ఉంది, అది అడపా మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున కాదండి, ఆయన మొదటి నుంచి అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పనిచేస్తున్నాడు. ఆయన చంద్రబాబు జైల్లో ఉండగా వెళ్ళి కలిసిన ప్రోగ్రాం కూడా ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాలే ఆయన్ని ఓజీ షూటింగ్ లో నుంచి అక్కడికి డ్రైవ్ చేసింది. రాజమండ్రి వెళ్ళటానికి ముందు ఆయన ఓజీ షూటింగ్ లో ఉన్నాడు. ఓజీ షూటింగ్ జరుగుతుండగా పొద్దున్నే ఆయన షూటింగ్కి వెళ్ళాడు పద్ధతిగా. వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుంటూ ఉండగా మధ్యలో ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. బాబు, నువ్వు ఇమ్మీడియట్ గా రాజమండ్రి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ చంద్రబాబు గారికి ఇంటర్వ్యూ ములాఖాత్ పెట్టి, ఆయన అటు ఇటు చూస్తున్నాడు. ఇండియా కూటమి నుంచి ప్రకటనలు వస్తున్నాయి. మీకు ఏదైనా మేలు జరిగితే అది ఎన్డీఏ నుంచే జరుగుతుంది. ఎన్డీఏ విండో మూసి ఉంచకండి, తెరిచి ఉంచండి, మీకు మేలు అక్కడి నుంచే జరుగుతుంది అనే మాట చెప్పి బయటకు వచ్చాయి అని వాళ్ళు స్క్రిప్ట్ చెప్పారు. అదే వెళ్ళి చెప్పొచ్చాడు. అక్కడ బయటకు వచ్చి, నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నాను వచ్చే ఎన్నికల్లో, అలాగే బీజేపీ కూడా మాతో కలిసి పోటీ చేస్తుందని నమ్ముతున్నాను, ఆ విశ్వాసం ఉంది నాకు అన్నాడు ఆయన. అయిపోయింది. ఆ పద్ధతిలోనే ఆయన ప్రతి అడుగు డిజైన్డ్. అంటే రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది, దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. ఆ పద్ధతిలో ఢిల్లీ నుంచి ఆదేశిస్తుంది, ఢిల్లీ ఆదేశం వస్తుంది, పవన్ కళ్యాణ్ అడుగేస్తాడు. అంతే, అంతకు మించి ఆయనకి ఏమీ లేదు. ఆయన పాయసంలో గరిట లాంటి వాడు. ఇప్పుడు వైఎస్ఆర్ టచ్ చేయడము అనేది అంటే రెండు రాష్ట్రాలను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు జగన్ పార్టీ, ఇటేమో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డిది, ఇటు వచ్చేసేమో కాంగ్రెస్ నుంచి వీళ్ళు రియాక్ట్ అవ్వాలంటే ఆయనని ఇమిటేట్ చేస్తూ మాట్లాడడం అనేది అది ఏ రకంగా స్ట్రాటజీ? ఎందుకంటే ఇటువైపు నుంచి ఏపీలో జగన్ పార్టీ రియాక్ట్ అవుతుంది, ఇటువైపు నుంచి కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతుంది. అంటే ఏంటి ఆ స్ట్రాటజీ అసలు? అంటే అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి నెగిటివ్ మాట మాట్లాడాడు, పాజిటివ్ గాను మాట్లాడాడు. ఈ రెండు ప్రస్తావనలు చేయటం అంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ బ్యాచ్ని న్యూట్రల్ చేసి మీరేమిటో తేల్చుకోండి అని మీకు అవకాశం ఉంది. మా దగ్గర కూడా మీరు ఆ రెండు కాంపౌండ్లు ఆల్రెడీ చూస్తారు. ఏది కాంగ్రెస్లో ఉన్నారు, ఆ టైంలో తెలంగాణ వ్యతిరేకులుగా బిహేవ్ చేశారు, మళ్ళీ తెలంగాణ పార్టీలో చేరారు, మేమే తెలంగాణ అన్నారు. ఈ డ్రామాలు ఇక్కడ కూడా ఆడటానికి అవకాశం ఉంది. అంటే
ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వచ్చేసేయండి, మీకు ఇక్కడ కూడా ప్లేస్మెంట్ ఉంటుంది అన్న టోన్లో వైఎస్ని ఆ రోజుల్లో వైఎస్తో ట్రావెల్ అయిన వాళ్ళకి కూడా ఒక ఇది పంపించారు, ఓకే. ఒక సూచన. దాంతోపాటు వైఎస్ పట్ల మాకు క్రిటికల్ ఒపీనియన్ ఉంది అని కూడా చెప్పించారు ఇతనితో. అది ఆంధ్రాలో ఉపయోగపడుతుంది జగన్ని కంట్రోల్ చేయటం కోసం. ఇలా చాలా వ్యూహాత్మకంగానే ఆయన ప్రసంగం మొత్తం నడిచింది. మళ్ళీ ఇంకోటి, నిన్న మొన్నటి వరకు బీజేపీ మాకు ఇక్కడ ఎవరితో పొత్తు పెట్టుకునే అవసరం లేదు అంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చింది. బట్ నిన్నటి నుంచి ఆయన మీటింగ్ పెట్టుకుంటా అంటే మీకు వచ్చిన బాధ ఏంటి, అసలు మీటింగ్ ఇవ్వకపోవడం, మీ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల కదా అంటూ టోన్ చేంజ్ అయిపోయింది. రఘునందన్ రావు కావచ్చు, బీజేపీ చీఫ్ రామచంద్రరావు కావచ్చు, బీజేపీ వాళ్ళంతా రియాక్ట్ అవుతున్న విధానం చూస్తే ఢిల్లీ రియాక్ట్ అవ్వాలని నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఆ వేదిక మీదే మాట్లాడాడు. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తోంది కదా ఢిల్లీ, మాట్లాడాలి కదా అని కూడా అన్నాడు ఆయన. అవును, అంటే కంప్లైంట్ ఇస్తున్నాను మీ మీద ఢిల్లీకి అని చెప్పడమే. అయితే రేవంత్ రెడ్డి గారి గొడవ వేరు. ఆయన తన ఇమేజ్ అంటే ఎన్టీఆర్ విగ్రహం సందర్భంగా దెబ్బతిన్న ఇమేజ్ని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్కి చెప్పే ఆయన్ని వాడుకున్నారు. ఆయనకు తెలుసు ముందే సభకి పర్మిషన్ రాకపోవచ్చు అనేది ఆయనకి ముందే తెలుసు. వాళ్ళు ఇవ్వలేదు, వాంటెడ్గానే ఇచ్చి ఉండాల్సింది కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి రేపొద్దున ఎవరినైనా తొక్కుతాం మేము అనే ఇండికేషన్ కూడా. అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అంటే ఈయన టచ్ చేస్తే ఈయన రియాక్ట్ కాకపోయినా ఈయన అభిమానులు, ఈయన వీరాభిమానులు, ఈయన పిచ్చి అభిమానులు వీళ్ళందరూ రియాక్ట్ అవుతారు. అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆయన రాకపోయినా వీళ్ళని ఉపయోగించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉంది. అయితే పవన్ కళ్యాణ్కి గతంలో ఉన్నంత కల్ట్ ఫ్యాన్స్ అయితే లేరు, డైల్యూట్ అయ్యారు. ఓకే. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళని చీల్చి చెండాడేవారు. అవును, అది కత్తి మహేష్ రుచి చూశాడు ఒక దశలో, తర్వాత శ్రీరెడ్డి గారు రుచి చూసింది ఆవిడ. అవును, వీళ్ళందరి మీద చాలా ఓపెన్ గా రోజువారీ దాడులు జరిగేవి, బహిరంగంగా కూడా దాడులు చేశారు. అవును, భౌతిక దాడులకు తెగబడిన పరిస్థితి కూడా చూసాం కత్తి మహేష్ మీద. ఇప్పుడు అంత డైహార్డ్ లేరు, అక్కడ డైల్యూట్ అయింది. ఇప్పుడు మొన్న గొడవ చేసిన వాళ్ళందరూ ఆస్పిరెంట్స్ అయ్యి అవును టికెట్ల కోసం పాకులాటే కనిపించింది వాళ్ళ మాటల్లో. పవన్ కళ్యాణ్ మీద అభిమానం కన్నా కూడా పొలిటికల్ మైలేజ్ ఎలివేట్ చేసుకోవడానికి వచ్చిన సందర్భాన్ని ప్రతి ఒక్కరూ వాడుకున్నారు. దాంట్లో సాగర్ కావచ్చు, తనీష్ కావచ్చు, సంపత్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే జనసేనకి మేం ఫేస్ ఆఫ్ ద అంటే క్యాండిడేట్స్ అనేసి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళందరూ అంటే జనం నోళ్లలో నానారు. ఓకే. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మీకు పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది అసలు? ఆయన పాయసంలో గరిట అండి. ఆయన అంటే పాయసంలో గరిటకి పాయసం రుచి తెలియదు, దాని వేడి తెలియదు. జస్ట్ బౌల్లో సర్వ్ చేసుకుని ఎవడో తాగుతాడు, తాగిన వాడికి రుచి తెలుస్తుంది, వేడి తెలుస్తుంది. గరిటతో సంబంధం, గరిటకి దాంతో సంబంధం లేదు. సర్వ్ చేసామా లేదా అన్నంత వరకే దాని బాధ్యత. అలా ఆయన టోటల్ గా పాయసంలో గరిటలాగా మారిపోయాడు. ఆయన ఎవరికో సర్వ్ చేస్తున్నాడు తప్ప ఆయనకేం ప్రయోజనమో ఆయనకే అర్థం కావట్లేదు. ఇది ఆయనలో ఎక్కడో ఇన్నర్ దీనిలో ఒక పెయిన్ ఉంది. మొన్న ఇప్పుడు టీవీకే పార్టీ విజయ్ గెలిచిన తర్వాత ఇంకా అది ఎక్కువ అయింది అనేది మొన్న ఏపీలో ఏంటంటే కటౌట్లు పెట్టి గెలిచేశారు. మేము రోడ్ల మీద తిన్నా, మమ్మల్ని 15 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అంటే కూడా ఫ్రస్ట్రేషన్ అనేది బయటికి రావడం అన్నాడు. కానీ అతనికి కూడా సుదీర్ఘమైన ప్రయాణమే ఉంది ఈయనలాగానే. ఆయన 2009 నుంచి తిరుగుతున్నాడు రోడ్ల మీద. అవును, ఆయన ప్రతి నియోజకవర్గంలో ఉన్న అభిమానుల్ని కూర్చోబెట్టి సమావేశాలు నడిపాడు, ఆర్గనైజ్ చేశాడు. ఫ్యాన్స్ని ఆర్గనైజ్ చేయటం కోసం తిరిగాడు. ఆయన తిరిగిన తర్వాత ఆయన టచ్ చేయకుండానే అక్కడ అభిమానులు పనిచేశారు. అలాంటి ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా మంది హీరోలు చెయ్యరు, ఆయన చేశాడు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేశాడు. అది ఆయన పొలిటికల్ పార్టీ పెట్టడానికంటే ముందే, అసలు బయటకి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనతో రామారావు ఉన్నాడు అని చెప్పడానికంటే ముందే ఆయన అన్ని ప్రాంతాల అభిమానుల్ని విడివిడిగా కలిశాడు. గుంటూరు మీటింగ్లో ఆయనకి రామకృష్ణ టొబాకోస్ వాళ్ళందరూ అభిమానులు. ఆయన వాళ్ళు మీరు రాజకీయాల్లోకి వెళ్ళకపోతే బాగుంటుంది అని చెప్పారు ఆ మీటింగ్లో. ఆయన సరే మీ ఒపీనియన్ని నేను రికార్డ్ చేసుకుంటున్నాను కానీ
నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆలోచనలో లేను. ఓకే. ఈ అవకాశాన్ని మీరు ఏదైనా ఉపయోగించుకుంటారా? ఏవైనా మీకు ఆస్పిరేషన్స్ ఉంటే చెప్పండి. ఇగో బలానా చోట కంటెస్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు పెట్టే పార్టీ నుంచి అలాంటివి ఏవైనా ఉంటే నాతో నేరుగా చెప్పుకోవడానికి ఈ అవకాశం కల్పిస్తున్నాను. ఓకే. అంతకు మించి మీ నుంచి వచ్చిన అభిప్రాయాలతో వెనక్కి వెళ్ళటం అనేది ఉండదు ఓకే అని చెప్పేశాడు ఆయన. అలా వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదు, వచ్చిన వాళ్ళు వచ్చారు. నెల్లూరు రమేష్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు, ఆయనతో పాటు పాల్గొన్నారు. అంటే ఆయన చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, రామారావు గారి ఫ్యాన్స్లో అగ్రెసివ్గా ఉండేవాడు. అలాంటి కొంతమంది పాలిటిక్స్లోకి వచ్చి ఆయన వెనకాల నిలబడ్డారు. రామభక్త హనుమాన్ అని పిలిపించుకున్నటువంటి శ్రీపతి రాజేశ్వర్ వీళ్ళందరూ ఆయన కోసం ఏం చేయటానికన్నా వచ్చేసారు. అలా నడుస్తుంది. ఎంజీఆర్ కూడా చేశాడు అది. ఎంజీఆర్ కూడా అభిమానుల్ని వాడుకునే రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులతో డిటాచ్ అయ్యాడు. వాళ్ళు డైల్యూట్ అవుతున్నారు. ఆ డైల్యూట్ అవటం అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతోంది. వాళ్ళు ఎవరు నోరు మెదపట్లేదు. పవన్ కళ్యాణ్ని ఒక్క మాట అంటే విపరీతంగా వీడియోలు చేసి, అంటే వాళ్ళ ఇళ్లలో కుక్కలకి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల పేర్లు పెట్టి, ఏమిటి నువ్వు ఏ కత్తి మహేష్ ఇట్రా అని కుక్కని పిలుస్తూ వీడియోలు చేసి పెట్టారు. అవును. ఆ గొడవ లేదు ఇప్పుడు. ఆ గొడవ లేదు, ఎక్కడా వాళ్ళు నోరు తెరవట్లేదు. మనకు సంబంధం లేని గొడవ ఏదో ఆయన చేసుకుంటున్నాడు. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు సరదాగా టికెట్ కొనుక్కుని వెళ్ళి చూద్దాం అనే నార్మల్ కండిషన్లోకి వచ్చేసారు ఆయన కల్ట్ ఫ్యాన్స్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్లో ఉన్న ఒక పవర్ వెళ్ళిపోయింది. ఆ పవర్ వెళ్ళిపోయిన డొల్లతనం కూడా కనిపించింది నిన్న. ఆయన గెటప్లోను ఆయన మాటలోను తెచ్చిపెట్టుకున్నటువంటి గాంభీర్యం కనిపించింది తప్ప, నేను ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి తిరగనివ్వని రోజుల్లో తెలంగాణలో నన్ను తిరగనిచ్చారు, తెలంగాణ ప్రజల మనసుల్లో నాకు ఇంకా చోటు ఉంది, ఇవన్నీ మాట్లాడాడు. నేను వారాహితో ఇక్కడ ట్రావెల్ అయ్యాను, అక్కడికి అడుగు పెట్టనివ్వను అన్నాడు ఆయన. ఈ గొడవ అంతా చెప్పుకుని నెమ్మదిగా అంటే వాళ్ళు చెప్పిన పని చేశాడు, చెప్పిన పని చెప్పిన పద్ధతిలో చేశాడు. జనసేన ఉంటుంది ఇక్కడ, జనసేన ఒక ఐక్య సంఘటనలో భాగంగా ఉంటుంది. ఐక్య సంఘటనలో భాగంగా వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవులు తీసుకుంటారు. అక్కడ తీసుకున్నట్టుగానే అక్కడ 3 మంత్రి పదవులు ఇచ్చాం, మేము మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నామని చంద్రబాబు గారు చెప్తున్నాడు. ఈయన కూడా హ్యాపీనే. అంతకు మించి వేరే కోరిక ఉన్నట్టుగా ఆయన ఏం కనబట్టలేదు. కానీ ముఖ్యమంత్రి లాంటి ఆఫర్ వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాడు. అలా చూడొద్దు అని కూడా చెప్పుకుంటున్నాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు. సీఎం అనేది మన టార్గెట్ కాదు, నిలబడాలి, ముందు నమ్మకం సంపాదించాలి. జనంలో నమ్మకం కాదు, ఢిల్లీ దేవుడి దగ్గర నమ్మకం సంపాదించుకుంటే. ఇప్పుడు అందరూ అదే గొడవలో ఉన్నారు. చంద్రబాబు తన్ని తాను అంత నమ్మకస్తుడిగా ఆయన వాళ్ళ దగ్గర ఇది సంపాదించాడు. ఇప్పుడు కొంచెం మిస్టర్ డిపెండబుల్గా కనిపిస్తున్నాడు చంద్రబాబు వాళ్ళకి. ఎన్నికల తర్వాత కూడా ఆయన అలా కనిపించలేదు. తిరుపతి లడ్డు తర్వాత ఆయన కనిపిస్తున్నాడు అలా. అంటే తిరుపతి లడ్డు టైంలో ఆయన మాట్లాడిన ఇల్లాజికల్ స్టేట్మెంట్లన్నీ వాళ్ళకి నచ్చినాయి. అంటే చంద్రబాబు తన బ్రెయిన్ని తీసేసి టోటల్గా మన బ్రెయిన్ ఎక్కించుకున్నాడు అని వాళ్ళకి అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టే కల్తీ చేశాడు అన్నాడు అని. రాజకీయ పదవులు, కీలకమైన నిర్ణయాలు తీసుకునే, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పదవుల్లోకి మైనారిటీలను ఎన్నుకోకండి అని ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఇచ్చి ఇలా ప్రసాదాలు కల్తీ చేస్తే దాన్ని నివేదనగా పెట్టినప్పుడు వాటిని ఆ దేవుళ్ళు తింటారు, తిని వాళ్ళ పవర్స్ దెబ్బతింటాయి, తద్వారా ఆ మతం సర్వనాశనం అవుతుంది. ఇది స్కీమ్ వాళ్ళదని చెప్పాడు ఈయన. అంటే విఠలాచార్య సినిమాలో కూడా ఉండనంత ఇల్లాజికల్ కంటెంట్ని ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్లో మాట్లాడేంత ధైర్యం చేశాడు. ఆయన పంథా కాకపోయినా ఆయన జీవితంలో అలా ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం అలా మాట్లాడాడు చంద్రబాబు. వాళ్ళు చప్పట్లు కొట్టారు ఢిల్లీలో. అంత సబ్మిసివ్గా బతుకుతున్నాడు చంద్రబాబు. చంద్రబాబు అంత వినయం ప్రదర్శిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్కి అవకాశం ఉండదు అక్కడ. అంతే కదా. తోక జాడిస్తే ఈయనను ముందేస్తారు. అంతే. ఆయన జీహుజూర్ అన్నప్పుడు ఈయనతోటి ఇంకేం పని ఉంటుంది? ఈయనతోనూ పని లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రైసిస్ కూడా అదే. అందుకనే ఆయన మొన్న కార్యకర్తల సమావేశంలో నెమ్మదిగా గొంతు పెగల్చి
బాబు ఇదేదో సర్రని జరుగుతోంది, ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే మన కొంపలు ముంచే ఛాన్స్ ఉంది, కొంచెం నియోజకవర్గాల్లో ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ చూసుకోండి అని చెప్పాడు. అవును. ఆ గొంతు పెగల్చడం వెనకాల చంద్రబాబు నాయుడు గారి ఓవర్ సబ్మిసివ్నెస్ కనిపించింది ఆయనకి. మనకన్నా ఎక్కువగా విధేయతగా ఉన్నాడు ఈయన అనేసని. అంటే నాగేశ్వర్ చెప్పినట్టు దీర్ఘకాలిక మిత్రుడిగా వాళ్ళు ఆయన్ని చూశారు నిజంగానే. అంటే బ్యాలెన్సింగ్ ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబుని బ్యాలెన్స్ చేయడానికి జగన్ ఉండి తీరాలి అని ఢిల్లీ అనుకున్నంతకాలం ఈయన కూడా సేఫ్గానే ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన్ని కంట్రోల్ చేయడానికి నా అవసరం లేదు అంటే నా కండిషన్ ఏంటి, నేను ఎలా వెళ్ళాలి అనే ఒక రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నాడు ఇప్పుడు. అవును. అందుకు ఇండికేట్ చేస్తూ ఆయన ఆ మాట అన్నాడు. ఓకే బాబు సర్ గురించి పట్టించుకోండి మిత్రులారా అని చెప్పడం వెనకాల ఉద్దేశం అది. మొత్తానికి ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతున్నారు. సౌత్ని గందరగోళపరచడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పాయసం గరిటెలతో, ఇలాంటి గరిటెలు చాలా తయారవుతున్నాయి. ఓకే. కాబట్టి గరిటెల రాజ్యం తీసుకురావటమే జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏదో పదవిస్తారు, ఆయన ఏదో సీఎం అభ్యర్థి కాబోతాడు అని కూడా అనుకోలేం. వాళ్ళ దృష్టిలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు తెలంగాణకి. ఒక ముఖ్యమంత్రి వస్తాడా రాడా అనేది ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. హరీష్ రావు రెండో ముఖ్యమంత్రి గారు రెడీగానే ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళ దగ్గర డెప్యూటీగా అవకాశం ఇస్తే చేస్తాడా ఈయన ప్రిపేర్డ్నెస్ బట్టి అది ఇవ్వడానికి సిద్ధం. అక్కడ నుంచి తీసి ఇక్కడ పెడతారు. అంటే లోకేష్ దగ్గర ఇబ్బంది ఉంది నాకు అనుకుంటే ఇటు వచ్చేస్తాడు, తీసుకొచ్చి రేవంత్ గారి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పెట్టినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఎవరి క్లారిటీ వాళ్ళకు ఉంది అయితే. అవునండి. ఓకే, మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.